విజయ్ దళపతి ఆయన సినిమాలకి రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు. ఇది ఎంతవరకు నిజమా కాదా అంటూ రకరకాలుగా ఫ్యాన్స్ మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మరి ఆయనే క్లారిటీ ఇచ్చాడంటూ కూడా ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. మరి ఎంతవరకు నిజం ఉంది అందులో? సో తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత దళపతి విజయ్ గారు అనమాట. ఆయన సినిమా హీరోగా మన తెలుగు వారందరికీ సుపరిచితమే. సో తమిళనాడులో ఒక నెంబర్ 1 స్టార్గా దాదాపుగా 15 ఏళ్ళు 2 డికేడ్స్ నుంచి ఆయన కొనసాగుతున్నారనమాట. సో ఆయన వచ్చి 30 ఏళ్ళు కూడా దాటిపోయింది ఇండస్ట్రీలోకి వచ్చి. సో మొదటి నుంచి చాలా యంగ్ వయసు నుంచి హీరోగా చేస్తూ తాను లుక్స్ మార్చుకుంటూ తను యాక్టింగ్ మార్చుకుంటూ ఒక నెంబర్ 1 స్టేజ్కి అయితే వచ్చారనమాట. అంటే ఈరోజు ఆయన పొజిషన్ ఎలా ఉందంటే ఇక్కడ దాదాపు మనం పవన్ కళ్యాణ్ గారిలాగా అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా నెంబర్ 1 పొజిషన్ ఉన్నప్పుడు వదులుకుని పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే పాలిటిక్స్లోకి వెళ్ళారో సో అదే స్టెప్ను అయితే విజయ్ గారు అనుసరిస్తున్నారనమాట. అంటే ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉండి ఫ్యాన్స్ అందరూ ఫుల్గా ఇక నువ్వే మాకు దేవుడు అనే రేంజ్లో ఉన్న పరిస్థితుల్లో అప్పుడు పాలిటిక్స్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఆయన పార్టీ పెట్టారు టీవీకే అని చెప్పి, సో తమిళ వెట్రి కజగం అని చెప్పి. సో ఆ పార్టీ ఆల్రెడీ మీటింగుల్లో రీసెంట్గా ఒక పెద్ద ఇష్యూ అయింది. సో దానివల్ల కూడా తెలుగులో కొంత న్యూస్ అయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఏ న్యూస్ వచ్చినా ఇండియా వైడ్గా స్ప్రెడ్ అయిపోతుంది సోషల్ మీడియాలో. సో ఎక్కడ ఏ మూల జరిగినా కూడా అది ఎక్కడో ఉండేవాడికి కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఆంధ్రలో జరిగేది తమిళనాడు వాళ్ళు చూస్తున్నారు, తమిళనాడులో జరిగేది మన వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో మరి రీసెంట్గా మలేషియాలో అయితే ఆయన చేయబోతున్న జననాయకుడు సినిమాకి సంబంధించిన ఈవెంట్ అయితే చేశారనమాట. సో ఆ తమిళ్లో జననాయకన్, తెలుగులో జననాయకుడు పేరుతో అయితే సినిమా వస్తుంది. సో మరి ఇది కొంచెం పాలిటిక్స్లోకి వచ్చారు కాబట్టి దానికి సరిపడా ఉండేలాగా ఈ సినిమాను అయితే తయారు చేశారనమాట. సో మరి ఈ సినిమాకి వచ్చి ఆయన ఈవెంట్లో స్పీచ్ ఇస్తూ అందరినీ బాధ పెట్టారని చెప్పాలి. ఆయన ఫ్యాన్స్ అందరికీ ఇంకా చాలా బాధపడే క్షణాలు అయితే ఆయన క్రియేట్ చేశారనమాట. సో ఇదే నా లాస్ట్ సినిమా, ఇంకా నేను సినిమాలు చేయబోవట్లేదు, మానేస్తున్నాను. సో దాదాపుగా 30 ఏళ్ళుగా నన్ను మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకో 30 ఏళ్ళు నేను జనాల కోసం మీకోసం నిలబడదాం అనుకుంటున్నాను. సో నా ప్రజలు నన్ను అయితే ఎంతగా సపోర్ట్ చేస్తారో వాళ్ళందరి కోసం నేను నిలబడతాను. సో వాళ్ళకే సపోర్ట్గా పనిచేస్తానని చెప్పి సో ఇక నుంచి సినిమాలు మానేస్తున్నాను, ఇదే నా లాస్ట్ ఫిల్మ్ అని ఆయన అనౌన్స్ చేశారనమాట. సో అంటే ఇప్పుడు దాకా 30 ఏళ్ళుగా హీరోగా చేశాను, ఇకపై నా కోసం నిలబడిన అభిమానుల కోసం నేను ఒక నాయకుడిగా నిలబడతానని చెప్పి ఆయన చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతో ఇక ఫ్యాన్స్ అందరూ విలువలాడుతున్నారు అనమాట సోషల్ మీడియాలో కానీ. సో ఎక్కడ చూసినా కూడా అరే ఇంకా విజయ్ అన్న లాస్ట్ సినిమా అని చెప్పి. సో కొంతమంది ఏమంటున్నారంటే ట్రాల్స్ చేసేవాళ్ళు ఇదేదో సింపతి క్రియేట్ చేస్తున్నాడు, లేదు ఒక పార్టీ అయిపోయి మళ్ళీ ఏదైనా తేడా కొడితే మళ్ళీ వచ్చి నేను హీరో అంటాడు. సో ఇలా ఎంతమందిని చూడలేదని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మరి విజయ్ గారు అదే తప్పు చేస్తారా, ఇక మానేసానన్న తర్వాత ఆ మాట మీద నిలబడతారా అనేది ఆయన పొలిటికల్ జర్నీ డిసైడ్ చేస్తుంది అనమాట. ఒకవేళ పొలిటికల్గా ఫెయిల్ అయినా కూడా మళ్ళీ వచ్చి సినిమాలు చేస్తే కనుక ఇక్కడ ఇచ్చిన మాట తప్పినట్టే ఆయన. సో మరి ముందు ఏం జరుగుతుంది, మళ్ళీ సినిమాల్లోకి వస్తారని కొంతమంది, ఇంకా రాడా అని చెప్పి బాధపడుతూ కొంతమంది అభిమానులకు అయితే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. సరే ఇంక రాజకీయంగా నెంబర్ 1గా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి చూద్దాం విజయ్ గారి జర్నీ ఎలా వెళ్ళబోతుంది ఏంటంటే.